ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని సర్కారు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ 1 నుండి పదవీ విరమణకు ముందు గత 12 నెలలుగా వారి సగటు ప్రాథమిక వేతనంలో 50% పొందేందుకు అర్హులవుతారు. ఈ పథకంతో పదవీ విరమణ తర్వాత కనీసం 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్కెట్ సంబంధిత పెన్షన్ కంటే స్థిరమైన, ఊహించదగిన ఆదాయాన్ని ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పథకం కింద 10 సంవత్సరాలకు పైగా 25 సంవత్సరాల కన్నా తక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 రూపాయల పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. పెన్షనర్ మరణిస్తే అతని కుటుంబానికి తుది పెన్షన్లో 60% కుటుంబ పెన్షన్గా లభిస్తుంది. ఇది కాకుండా ప్రస్తుతం జాతీయ పెన్షన్ పథకం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా యూపీఎస్కి మారవచ్చు. ఈ పథకాన్ని హైబ్రిడ్ మోడల్గా రూపొందించారు. ఇందులో పాత పెన్షన్ పథకం మరియు జాతీయ పెన్షన్ వ్యవస్థ రెండింటి లక్షణాలు ఉన్నాయి.